హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సకినాలు. సంక్రాంతి పండుగ వస్తే చాలు ముందుగా మన తెలుగు రాష్ట్రాలకు గుర్తొచ్చేది ఈ పిండి వంటలే. మరి ఈ పిండి వంటల్లో చూసుకుంటే సకినాలు, జంతికలు ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. మరి ఈ సకినాల్ని మనం పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్తో మీరు వేసుకున్నారనుకోండి, ఈ సకినాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ముందైతే మనం దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు నిండా అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. దీన్ని బాగా కడిగేసి ఓవర్ నైట్ మొత్తం మనం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసిన తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని ఈ బియ్యం మొత్తం వాటర్ తీసేసి బియ్యాన్ని మొత్తం దీని మీద ఒక్క 15 to 20 minutes వేసేయాలి. ఇందులో వాటర్ వచ్చేసి కంప్లీట్గా పోయిన తర్వాతే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 15 to 20 minutes తర్వాత చూడండి, ఇందులో నీళ్లు మాత్రం ఉండకూడదు, కానీ ఈ బియ్యంలో మాత్రం మాయిశ్చర్ అనేది ఉండాలి. క్లాత్ మీద వేసిన తర్వాత నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం వచ్చేసి పొడి పొడిగా కొంచెం తడి తడిగా మనకి కనిపిస్తూ ఉంటుంది, మాయిశ్చర్ ఉన్నట్టు. సో అలాంటప్పుడే మనం ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం బయట పిండి ఆడిస్తే ఎలా అయితే మెత్తగా ఉంటుందో అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కూడా పలుకులు లేకుండా చూసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా చేత్తో ముద్దగా మనం తీసుకుంటే చూడండి ముద్దలా వస్తుంది కదా. ఈ బౌల్లో పిండి వేసిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్లో పెట్టకుండా పైన మూత పెట్టేయాలి. ఎందుకంటే ఇంకొంచెం పిండి ఉందన్నమాట, దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి ఇందులో యాడ్ చేసేంత వరకు మూత మాత్రం ఈ విధంగా కవర్ చేసేయాలి. ఎందుకంటారా, ఇవి పొడిగా అయిపోతుంది. ఈ పిండి వచ్చేసి తొందరగా పొడి అయిపోతుంది కాబట్టి ఈ పిండిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు వాము తీసుకోవాలి. వాము వచ్చేసి 1 tablespoon తీసుకున్న తర్వాత అలా డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఈ విధంగా కొంచెం నలిపి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగొస్తుంది. దీంతో పాటు నువ్వులు వచ్చేసి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సకినాల్లో నువ్వులు ఎక్కువగా ఉండాలి, అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది. అంతే అండి, ఇంకా ఇందులోకి యాడ్ చేయాల్సింది ఏది లేదు. పసుపు కానీ కారం కానీ ఇలా మాత్రం అస్సలు తీసుకోవద్దు. సో నేను చెప్పినటువంటి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇంకోటండి, ఇందులో వాటర్ ఎక్కువ ఒకేసారి యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ కంటే కూడా మనం వాటర్ అనేది ఇందులో పట్టదు. మీరు ఒకేసారి వాటర్ని యాడ్ చేసేసారనుకోండి, ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పిండి చూడండి ఎలా వచ్చేస్తుందో. నేను జస్ట్ కొంచెమే యాడ్ చేశాను. ఇలా వాటర్ని చూసుకుంటూ కలుపుకుంటూ మనం పిండిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా, మనకు పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ప్రిపేర్ చేయొద్దండి సకినాల్ని. కాస్త ఒక్క 15 to 20 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత సకినాల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానని చెప్పాను కదా. ఇక్కడైతే నేను పాల కవర్ తీసుకున్నాను. ఈ పాల కవర్కి కొంచెం ఇక్కడ ఈ అంచు అనేది కొంచెం మనం రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని పాల కవర్ లోపల వేసేసామనుకోండి, పర్ఫెక్ట్గా సకినాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా చూసుకుంటే సకినాలు వచ్చేసి చేత్తోనే వేసేసుకుంటారు, అది కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే. అదే కొత్తగా ట్రై చేసే వాళ్ళు అనుకోండి, ఈ విధంగా పాల కవర్లో తీసుకుని వేసామనుకోండి, పర్ఫెక్ట్గా సకినాలు అనేవి వచ్చేస్తాయండి. నేను మీకు చేత్తో కూడా వేసి చూపిస్తాను, ఎలా వచ్చిందో కూడా మీరు ఒకసారి చూస్తారు. కానీ ముందైతే ఇక్కడ పాల కవర్లో మనం తీసుకున్నటువంటి సకినాల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో మనం సకినాలను ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీదే వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాటన్ క్లాత్ మీద వేసిన వెంటనే ఈజీగా వచ్చేస్తాయి ఇవి. వేసిన తర్వాత మనం దీన్ని వేసిన వెంటనే ఫ్రై చేయొద్దు నూనెలో. ఓ 15 నిమిషాల తర్వాత మనం వేసేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఈ విధంగా చూడండి, ఇక్కడ వాటర్ మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుంది కదా. అలాంటప్పుడు ఈ సకినాల్ని మనం తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సకినాల్ని కూడా చేత్తో మనం అస్సలు తీయొద్దు, ఈ విధంగా స్పూన్ సహాయంతో మనం తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ తీస్తున్నాను కదా. ఇలా మూత ఉందనుకోండి, అంచు ఉన్నటువంటి మూత ఉందనుకోండి, దాంతో కూడా మీరు ఈజీగా తీసేయచ్చు. తీసిన తర్వాత ఆయిల్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ సకినాల్ని ఫ్రై చేసేసుకోవాలి. బయట వేస్ట్గా మనం డబ్బులు పెట్టి ఈ జంతికలు సకినాలు కొనే బదులు ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. చాలామందికి ఏంటంటే సకినాలు వేయడానికి కొంచెం ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎలా అంటే వాళ్ళకి చేత్తో వేయటం కూడా రాదు కదా. సో నేను చెప్పిన ఈ ట్రిక్తో మీరు వేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీడియం ఫ్లేమ్ మీద సకినాల్ని మనం ఫ్రై చేసేసుకొని ఈ విధంగా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన సకినాలను కూడా నేను ఇక్కడ చేసి చూస్తున్నాను చూడండి. ఒకేసారి మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు, ఒకదానికొకటి మాత్రం అస్సలు అంటుకోవండి. డైరెక్ట్గా మనం ఇలానే ఎన్నైనా వేసేసి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సకినాల్ని. నేను చెప్పినటువంటి ఈ ట్రిక్తో మీరు ఎన్ని కేజీస్ అయినా సకినాల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ప్రిపేర్ చేసినటువంటి ఈ సకినాల్ని మీరు ఎయిర్ కంటైనర్లో పెట్టేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అవి క్రిస్పీగానే ఉంటాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. మరి తప్పకుండా ఈసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.